ఎక్కడ తిన్నారు? చెప్పిరా ఎంతమందికి? ఎప్పటి నుంచి ఏం తిన్నారు? ఎక్కడ మీది? ఏ స్కూలు? ఏం తిన్నారు? ఏం పేరు? నీకేమైంది? నీకు నానా? ఏ స్కూలు? ఎన్నో తరగతి? ఏం పేరు? ఫుడ్ పాయిజన్ పురుగులు వచ్చి అన్నం వేస్తాను, బండలు వస్తాను, అవి ఎగ్స్ కూడా సరిగ్గా ఉడకలేదు. అలాంటి అన్నం మేము చెప్తే వాళ్ళకి రివర్స్ అవుతాయి. మాకే రివర్స్ మేము మంచిగా వండుతాం కదా, అది ఇదని అంటారు. బాగా రోజులు వండుతారు, మాకు పిల్లలు ఇంటికి వచ్చి చెప్తారు. వాళ్ళకి చెప్తే కూడా ఏ మంచిగా వండుతాను సార్ అనేది ఎట్లా ఖరాబ్ చేస్తారు? సార్ వాళ్ళు మంచిగానే చెప్తారు. సార్ చెప్తే మేము వస్తామా? మా పిల్లలు చెప్తారు, మేము వస్తాము ఇక్కడికి. మా పిల్లల బాధ ఏంటిది? ఫుడ్ మంచిగా ఉంటుంది స్కూల్లో, అది మెత్తగా అన్నం వండుతారు, పురుగులు ఉంటాయి. ఇప్పుడు సార్ కూడా మా పిల్లల కోసం కదా ఒకవేళ చెప్తే కూడా మా పిల్లలు మంచిగా ఉండాలని చెప్తారు. మంచిగా ఉండాలి, అది మన గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కదా, వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఏం పెడతలేరు కదా మనకి. అదే ఫుడ్ మాకు మంచిది పెట్టండి అని చెప్తే కూడా వాళ్ళు ఉండని వచ్చి అడిగినాం వాళ్ళకి. పెడతలేరు, అన్నం కొంచెం పెడతాను, కూర వేస్తాను కదా. మన పిల్లలు అడిగితే అంతనే ఉన్నది లేదు పో అంటారట. పట్టణంలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో భోజనం ఫుడ్ పాయిజన్ అయ్యి ఈరోజు దాదాపు 25 నుంచి 30 మంది ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో దవాఖానలో ఈరోజు చేరడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ తరఫున విద్యార్థి విభాగం తరఫున ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి తీరు మీద సమగ్ర విచారణ జరిపించి దీనికి బాధ్యులైనటువంటి వారిపై చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పిల్లలకు మనోధైర్యాన్ని నింపాలని చెప్పేసి ఈరోజు వారికి అండగా నిలవాల్సినటువంటి ఎంఈఓ గారు ఇప్పటి వరకు కనీసం పర్యవేక్షణ లోపం ఉండడం వల్లనే 3 గంటలు గడుస్తున్న ఇప్పటి వరకు ఎంఈఓ గారు ఇక్కడికి రాకపోవడం ఆశ్చర్యాత్మకంగా భావిస్తున్నాం. కాబట్టి అధికారులు వెంటనే జమ్మిగుంటలో జరుగుతున్నటువంటి విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిణామాలను తొలగించాలని చెప్పేసి ఈరోజు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించి ఇది దేనివల్ల జరిగిందనేది పూర్తిగా సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి కోరడం నిర్వహిస్తున్నాను. ఈరోజు మనకి ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ నుండి సుమారు 17 మంది పిల్లలు రావడం జరిగింది. వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసిన సమయంలో అందరికీ ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వడం జరిగింది వాళ్ళ స్కూల్లో. అందులో ఆ లోపల నీలం తిన్న తర్వాత వీళ్ళందరికీ ఒకేసారి కడుపు నొప్పి మరియు వాంతులతో మన హాస్పిటల్కి రావడం జరిగింది. సుమారు వీళ్ళు 2 గంటలు 45 నిమిషాలకు రావడం జరిగింది. ఈ 17 మంది పిల్లలు
వయసు అందరిది 8 నుంచి 12 ఏళ్ళ మధ్యలో ఉన్నారు. అందులో కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగపిల్లలు ఉన్నారు. ప్రస్తుతానికి అందరి కండిషన్ స్టేబుల్గా ఉంది. ఎలాంటి ప్రాణాపాయం వాళ్ళకి లేదు. వామిటింగ్స్ కూడా తగ్గిపోయినాయి. కడుపునొప్పి కూడా స్లోగా తగ్గింది అందరికీ. అందరికి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఈరోజు వాళ్ళని పూర్తిగా అబ్జర్వేషన్లో పెట్టుకుంటాము. పూర్తి వివరాలు మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ చెప్తాము. అందరైతే స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళని వేయడం మీరు అడగాలి చేయండి చేపట్టు వాళ్ళ మీదనే వాళ్ళ ముందే మేము వంట చేసినాయి వాళ్ళు రోజు ఒక 10 మందిని తీసుకొస్తారు. ఫ్రెండ్స్ రావద్దు స్కూల్లో సార్ ఏ సారు? ఇన్ఛార్జి సార్ కూడా కాదు, ఆయన ఒక సార్ హెడ్ మాస్టర్ కూడా కాదు. పిల్లలకు ఏమైనా ఇప్పుడు ఇవాళ ఒకరోజు 400 రూపాయలు 71 మంది వాళ్ళు. ఆ 71 పిల్లలది ఒక్కొక్కరికి 6 రూపాయలు. 6 రూపాయలకు 6 రూపాయల మంది మరి ఇవాళ ఎంతమందికి అమ్ముతుంది? 70 మందికి ఎన్ని పైసలు అవుతాయి? అంతమంది 420 రూపాయలు. ఆ 420లో మీరు మొత్తం పెట్టాలంటే మాకు ఇచ్చేది 3000 జీతం. ఆ 420లో మేము మొత్తం తెచ్చి పెట్టాలి. పెట్టడం కూడా ఎక్స్ట్రా మీరు ఎంతైనా మీరు పెట్టాలి. ఇదిలో లాస్ ఇట్లకెళ్ళి తెచ్చి పెట్టాలి. జీతాలు కూడా అలాగే పోతాయి. ఇవాళ కరెక్ట్ వాళ్ళ ముందే అన్ని కూరగాయలు ఇట్లాంటివి తెచ్చినాం. పేరెంట్స్ ముందే బియ్యం చేసినాం, పేరెంట్స్ ముందే కూర వండినాం. అయినా మళ్ళీ కోడిగుడ్లు కోడిగుడ్లు కూడా షాప్లోకి వెళ్ళాయి. రోజు 3 సార్లు, వారాల్లో 3 సార్లు అవి వాటితోనే పిల్లలు పడుతుందని చెప్పండి. ఆయన మమ్మల్ని ఇక మీరు ఏమైనా అడిగి వచ్చుడు 2 నెలల నుండి టార్చర్ పెడతాను. ఇట్లా మాకు వచ్చినాయి 70 420 రూపాయలు వచ్చినాయి. 600 పెట్టాలి, 700 పెట్టాలి. మీకు వచ్చిన జీతం కూడా అందులోనే ఖతం కావాలి. పిల్లలకు మంచిగా పెట్టాలి. ఇంటికెళ్ళి పెడతాను. మాకు వచ్చేది 400 రూపాయలు. 500 పెట్టమంటే వాళ్ళ కూరగాయల రేట్లు ఎట్లున్నాయి? రేట్లు ఎట్లుంటాయి? అంతకన్నా మించి పెట్టాలి. మీరు మీ ఇంటికెళ్ళి పెడతాను. పిల్లలతో సారే చేయించు, సారే శ్రీనివాస్ సార్ అనగానే పిల్లలతో చేయించి ఒక 10 రోజులే